హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియోలో మనం మ్యాథమెటిక్స్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అందులో మెయిన్ టాపిక్ వచ్చేసి మ్యాక్సిమా మినిమా అన్నమా. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఎఫ్సెట్ కానీ ఐఐటి మెయిన్స్లో కానీ లేదంటే ఇక్కడ ఐపీకి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ని చాలా ఈజీ వేలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. So next third bit, first one amma, the profit function p of x of a company selling x items per a day is given by p of x equals to 150 minus x into x minus 1000. Find the number of items that the company should manufacture to get maximum profit. Also find the maximum profit. అంటే కంపెనీ ఎన్ని ఐటమ్స్ తయారు చేయాలి మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి అడుగుతున్నాడు. అదేవిధంగా ఆ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎన్ని ఐటమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా దాని యొక్క మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ p of x ఈక్వల్స్ టు 150 minus x into x minus 1000. సో we take that one. So then after we can derivative. ఓకేనా? సో we can write here so p of x equals to, we take here, that is 150 minus x into x minus 1000 అమ్మ. సో ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్. సో దీన్ని డెరివేటివ్ చేస్తే p డాష్ ఆఫ్ x వి గెట్ హియర్. సో దట్ ఈస్ 150 మైనస్ ఎక్స్ యూ అనుకోండి, ఇది v అనుకున్నట్టయితే u విలువలు అప్లై చేస్తే సో 150 మైనస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత దీన్ని డెరివేటివ్ చేస్తే ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది, ప్లస్ ఎక్స్ని యాజ్ ఇట్ నుంచి 150 మైనస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే -1 వస్తాము. సో -1 మైనస్ 1000 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో వి గెట్ హియర్ 150 minus x into 1, 150 minus x, x into -1 minus x. So this is nothing but p dash of x amma. So p dash of x equals to, we got here 150 minus x minus x ante minus 2x we get here. So this is p dash of x. Okay. So p dash of x వచ్చిన తర్వాత again we can derivative, then we get here that is maximum profit or minimum profit we get here. Okay. So p double dash of x we can find out here, that is nothing but -2 we get here. 150 constant కాబట్టి 0 అయిపోతుంది, -2x యొక్క డెరివేటివ్ -2 we get here. So that is less than 0 we got here. నెగిటివ్ వచ్చిందమ్మా. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి వి గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్. సో వి గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే. సో ఆ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే p డాష్ ఆఫ్ x వాల్యూ 0 తీసుకున్నట్లయితే మనకు x వాల్యూ వస్తుంది. అది ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ తయారు చేస్తే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుందో ఆ ఐటమ్స్ వస్తాయమ్మా. ఓకేనా? సో వీ కెన్ టేక్ హియర్ p డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 0. సో p డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 0 వి టేక్ హియర్. దట్ ఇంప్లైస్ 150 మైనస్ 2x ఈక్వల్స్ టు 0. ఎందుకంటే p డాష్ ఆఫ్ x మనకు 150 minus 2x వచ్చింది కాబట్టి. ఓకే. సో 2x ఈక్వల్స్ టు 150 వి గెట్ హియర్. దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు 75. సో x ఈక్వల్స్ 75 వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ x ఈక్వల్స్ 75ని p ఆఫ్ x సబ్స్టిట్యూషన్ అనుకోండి, మనకు కావాల్సిన మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. అంటే మనకు ఎన్ని ఇప్పుడు ఐటమ్స్ తయారయ్యారంటే 75 ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిందే. 75 మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో ఆ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అని అంటే వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. So we can find out first of all the number of items that the company should manufacture to get maximum profit is nothing but 75. So we can write that is the number of items is that the company should manufacture to get maximum profit is 75. ఓకేనా? అంటే 75 ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ని గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? సో మనకి ప్రాఫిట్ ఎంత అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అంటే వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ x ఈక్వల్స్ టు 75 వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ గివెన్ ఫంక్షన్. సో దట్ ఈస్ p75. p ఆఫ్ 75 వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. దట్ ఈస్ నథింగ్ బట్ 150 మైనస్ x కాబట్టి x వాల్యూ 75 వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. So again 75 minus 1000 as it is. So 150 minus 75 we got here 75 into 75 as it is minus 1000 also as it is. 75 into 75 what we get here, that is nothing but 5625 we get here, minus 1000 is nothing but 4625 is the maximum profit.
సో మనకు వచ్చే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 4625. ఓకేనా. సో ఐటమ్స్ ఎన్ని ప్రిపేర్ చేయాలంటే 75 ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే. సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ క్వశ్చన్ ఆల్సో. సో నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్. ఓకే. Now second one, find the absolute maximum and absolute minimum of f of x that equals to 8x cube plus 81x square minus 42x minus 8 on close interval minus 8, 2 అని ఇచ్చినాము. ఓకేనా. సో మనకు ఇచ్చిన ఫస్ట్ ఫంక్షన్ రాసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 8x క్యూబ్ ప్లస్ 81x స్క్వేర్ minus 42x minus 8. Okay. So we can find out here derivative. First derivative, that is f dash of x. So 8 3s are 24 x square plus 81 2s are 162x minus 42 we get here. So this is the first derivative. Now we can find out here second derivative. So f double dash of x that equals to 48x plus 162 we get here. Okay. So we can find out here now f double dash of x value is greater than 0 or less than 0. So that's why that is the extrema. For extrema, we can write here. So now for extrema, f dash of x equals to 0. So f dash of x equals to 0. So f dash of x is nothing but 24x square plus 162x minus 42 that equals to 0. Okay. అంటే ఎక్స్ట్రీమా, ఫర్ ఎక్స్ట్రీమా అంటే ఎక్స్ట్రీమా అంటే మ్యాక్సిమం వాల్యూ లేదా మినిమం వాల్యూ, దానికి సంబంధించి మనం తీసుకోవాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 వస్తుంది మనం. ఓకేనా. సో ఇందులో 6తోని డివైడ్ చేస్తే 6 4 జా 24 ప్లస్ 6 2 జా 12 6 7 జా 42 7 ఈక్వల్ 0 వికెట్. ఓకే. అంటే 4x స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 7 ఈక్వల్ 0 వి గాట్ హియర్. So we can find out the factors of this equation. It is quadratic equation. Now we can find out your factors. Okay. So now 4x square 4 7s are 28. So plus 28x minus x minus 7 equal 0. So 4x take common, we get here x plus 7, and minus 1 take common, we get here x plus 7 equals to 0. So x plus 7 into 4x minus 1 equals to 0 we got here. So that implies x equals to minus 7 we get here from x plus 7 equals 0, and 4x minus 1 equals 0. That implies we get here 1 by 4. Okay. So we got here two values here. They are x equals to minus 7 and x equals to 1 by 4. Okay. So now we can substitute in f double dash of x. So that will be positive or negative for extrema. Okay, clear? So f double dash of x is nothing but that is 48x plus 162. Okay. So now we can write here f double dash of 7. If x equals to minus 7, that implies f double dash of minus 7 we can write here, that equals to 48 into minus 7 plus 162 we get here. So that is nothing but 47 is minus 336 plus 162, that is nothing but minus 174 we get here, that is less than 0, negative. So negative కాబట్టి it has maximum value. It has local maximum at x equals to minus 7. So what is that value? So the maximum value is f of minus 7. So maximum value is f of minus 7. Okay. So ఇక్కడ మనకి f of x వాల్యూ ఏముందంటే 8x క్యూబ్ ప్లస్ 81x స్క్వేర్ మైనస్ 42x మైనస్ 8, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 7 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే. సో సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుందంటే, సో f of minus 7 we can find out now, that is 81 into minus 7 whole cube plus 81 into minus 7 whole square minus 42 into minus 7 minus 8. So we can simplify this value is nothing but సో పాజిటివ్ వస్తాము 1511 వస్తుంది. ఓకేనా. సో ఎందుకు వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ కాబట్టి పాజిటివ్ ఉంటుంది. ఓకే. సో 1511 is the maximum value. Okay. So similarly we can take here another value. If x equals to 1 by 4, that implies f double dash of 1 by 4 we can find out now. Okay. So f double dash of 1 by 4, that is we can substitute here
48 into 1/4 ప్లస్ 162. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ వి గెట్ హియర్ పాజిటివ్ వాల్యూ, నథింగ్ బట్ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 0. సో పాజిటివ్ కాబట్టి ఇట్ హ్యాస్ లోకల్ మినిమా ఎట్ x ఈక్వల్స్ టు 1/4. సో ఆ లోకల్ మినిమం వాల్యూ కాబట్టి మినిమం వాల్యూ ఏమైతే f ఆఫ్ 1/4. ఓకే, నౌ మినిమం వాల్యూ ఈజ్ f of 1/4. So we can find out here f of 1/4, that is 81 into 1/4 whole cube plus 8 into 8 into 1/4 whole cube, 81 into 1/4 whole square minus 42 into 1/4 minus 8 we get here. Okay, so we can simplify, get the answer like this here, that is nothing but, so 8 into 1/4 whole cube ante 64. So 81 by 16 minus 42 by 4 minus 8. So we can simplify, this is nothing but minus 852 by 64 we get here. So that is nothing but minus 213 by 16 we get here. This is the minimum value. Okay, so minimum value maximum value వచ్చింది. కాకపోతే మనకి ఇక్కడ లిమిట్స్ కూడా ఇచ్చినాము. ఏంటంటే అవి ఆ లిమిట్స్ వచ్చేసి -8,2. సో -8,2 అనే లిమిట్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న లిమిట్స్. సో ఈ లిమిట్స్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే, అంటే f ఆఫ్ -8 ఫైండ్ అవుట్ చేయాలి, f ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 4 వాల్యూస్లో మినిమం వాల్యూ అవుతుందో దాన్ని అబ్సల్యూట్ మినిమం వాల్యూ అవుతుంది. అప్పుడు మ్యాక్సిమం వాల్యూ అవుతుందో అది మ్యాక్సిమం అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం f ఆఫ్ -8 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో నౌ f ఆఫ్ -8. సో f ఆఫ్ -8 ఏమవుతుంది, 8 ఆఫ్ -8 హోల్ క్యూబ్ ప్లస్ 81 ఆఫ్ -8 హోల్ స్క్వేర్ minus 42 into -8 minus 8, that equals to we get here 1416 we get here. ఇది సింప్లిఫై చేస్తే 1416 వస్తుంది. అదేవిధంగా f ఆఫ్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ ప్లస్ 81 ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 42 ఆఫ్ 2 మైనస్ 8. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 296 వస్తాము. ఓకేనా? 296 1416 మైనస్ 213/16. సో అదేవిధంగా ఇంకోటి మనకి f ఆఫ్ -7 1511 వచ్చినాము. ఓకేనా? సో మనకు వచ్చిన ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనం రాసినట్లయితే ఇప్పుడు నౌ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ what are the values here? First of all we can write here minimum values. So 296 14. So before that one, this is also minus 213/16. So minus 213/16 minimum value. దాని తర్వాత 296 అమ్మ, దాని తర్వాత 1416, తర్వాత 1511. సో ఇందులో మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 1511, మినిమం వాల్యూ వచ్చేసి minus 213/16 అమ్మ. సో వీటిని మనం అబ్సల్యూట్ మ్యాక్సిమం అబ్సల్యూట్ మినిమంగా తీసుకుంటాం. ఓకే, సో వీ కెన్ రైట్ హియర్ అబ్సల్యూట్ మినిమం is nothing but minus 213/16. Next, absolute maximum 1511. So absolute minimum at x equals to 1/4. Absolute maximum at x equals to -7. Okay now, right? So this is the second problem. Now we go to third one. Now next, third one, find two positive integers whose sum is 16 and the sum of whose squares is minimum అని ఇచ్చినమా. సో ఇక్కడ 2 పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నారట, దానికి యాడ్ చేస్తే రెండు యాడ్ చేస్తే 16 వస్తుంది. వాటి యొక్క స్క్వేర్స్ని యాడ్ చేస్తే మినిమం ఎంతవరకు వస్తుంది, ఎంత మినిమం వచ్చే అవకాశం ఉంది అని అడుగుతున్నాను. ఓకే, సో హియర్ లెట్స్ x, y are the two positive integers. X and y are the two positive integers we take here. Integers are here. Okay, so here given conditions we can write here. So x plus y equals to 16 ఇది ఇచ్చిండు, అండ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ మినిమం అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ మినిమం. ఇది మనకు ఇచ్చిన ఫంక్షన్ అంటే f ఆఫ్ x, y. ఓకేనా? సో బై ది గివెన్ కండిషన్స్ వీ కెన్ రైట్ లైక్. ఓకే, సో నౌ ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ x plus y equals 16, we can write here y equals to 16 minus x. Okay,
So now we can write here f of xy convert into f of x, that is x square as it is, plus we can substitute here y equals to 16 minus x. So total function converted into x. Okay, so now we can write here that equals to x square, so plus 16 minus x whole square we got here as it is, we can write here. So then after we can derivative. సో ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎప్పుడు మినిమం అవుతుంది, మినిమం అయ్యే వాల్యూ ఏంటి అని అడుగుతున్నాం. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వి గెట్ హియర్. సో 2x ప్లస్ 2 ఇంటూ 16 మైనస్ ఎక్స్, సో -1 వి గెట్ హియర్. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x అవుతుంది, 16 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2 ఇంటూ 16 మైనస్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ మైనస్ ఎక్స్ని దీన్ని డివైడ్ చేస్తే 16 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది, మైనస్ ఎక్స్ని డివైడ్ చేస్తే -1 వస్తుంది. ఓకే, సో we get like this here. So again derivative we get f double dash of x, that equals to 2 only. Next minus 2 into, సో ఇక్కడ 2కి 2 into 16 minus x యొక్క మళ్ళీ డెరివేటివ్ చేస్తే -1 వస్తుంది, ఆ -1 ప్లస్ అవుతుంది. సో we get here 2 into -1 into -1, అంటే సో ఇక్కడ 2x యొక్క డెరివేటివ్ 2 ప్లస్ -1 into 2 into మళ్ళీ 16 minus xని డెరివేట్ చేస్తే -1 వి గెట్ హియర్. సో నథింగ్ బట్ వి గెట్ హియర్ 2 minus into minus ప్లస్ 2, సో దట్ ఈక్వల్స్ టు 4. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 4 వచ్చిందమ్మా. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 4 కాబట్టి దిస్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ ఓన్లీ. సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ లోకల్ మినిమం ఓన్లీ, ఎందుకంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ వస్తే మినిమం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, మనకి వాల్యూస్ వచ్చేసి, సో నౌ వి టేక్ ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే మనకేముంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 2x -2 ఆఫ్ 16 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో 2తో డివైడ్ చేసిన అనుకోండి మనకి ఏమొస్తుందంటే x minus 16 ప్లస్ x ఈక్వల్ 0 వి గెట్ హియర్. దట్ ఇంప్లైస్ 2x ఈక్వల్స్ టు 16, దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు 8. సో x వాల్యూ వచ్చేసిందమ్మా మనకు. ఫర్ x ఈక్వల్స్ టు 8, దట్ ఇంప్లైస్ y ఈక్వల్స్ టు 16 minus 8, ఎందుకంటే 16 minus x ఉంది కాబట్టి. సో y ఈక్వల్స్ టు 8. సో దట్ ఇంప్లైస్ ది పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్, the positive integers are 8, 8, ఎందుకంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఓకే, సో మనం అడిగింది 2 పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే. క్లియర్? సో దిస్ ఇస్ ది ప్రాబ్లమ్. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఫోర్త్ వన్. క్లియర్? Now fourth one, find 2 positive integers x and y such that x plus y equals 60 and xy cube is minimum అని ఇచ్చినాము. సో సారీ xy cube is maximum. ఓకే, సో ఇందులో మనకి 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఇంతకుముందు మాదిరిగానే ఇక్కడ x plus y equals 60 ఇచ్చినాము, అంటే x ఈక్వల్స్ మనం సో y equals 60 minus x అని రాయొచ్చు. సో తర్వాత ఈ ఫంక్షన్ f of x yని f of xలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో వీ కెన్ రైట్ హియర్ గివెన్ దట్ x and y are 2 positive integers. Okay, so and also given x plus y equals to 60, that implies y equals to 60 minus x, and f of x comma y ఫంక్షన్ ఇచ్చి అంటే xy క్యూబ్ అని ఇచ్చినాము. ఓకే, సో y ప్లేస్ మనం 60 minus x క్యూబ్ సబ్స్టిట్యూట్ చేస్తే, సో వి గాట్ ఏ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఓన్లీ, x ఆఫ్ 60 minus x whole cube we get it, అంటే xలో కన్వర్ట్ అయిపోయింది. సో వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ f dash of x. సో f dash of x అంటే u వీలో అప్పిద్దాము. సో యూని కాన్స్టెంట్ గురించి వీని వేస్తే 3 into 60 minus x whole cube. సో హోల్ క్యూబ్ అంటే 3 minus 2, 3 minus 1 2 అవుతుంది. సో మళ్ళీ 60 minus xని డిఫరెన్స్ చేస్తే -1 వి గెట్ హియర్, ప్లస్ 60 minus x whole cube యాజ్ ఇట్ ఈస్, xని డెరివేట్ చేస్తే 1 అవుతుంది. ఓకే, u వీలో అప్లై చేస్తున్నా. ఓకే, so now take common 60 minus x whole square, so we get here 3x only, 3x into -1 minus 3x here, plus
60 minus x only. Okay, right now we get here 60 minus x whole square into minus 4x plus 60. Okay, so this is f dash of x. Now we can find out here f double dash of x. So f double dash of x equals to again derivative. సో మనకి 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని కాన్స్టెంట్ ఉంచినాం, మైనస్ 4x ప్లస్ 60ని డెరివేటివ్ చేస్తే ఇక్కడ 60 ఉందాం, ఇది 60, ఇది 0, కాన్స్టెంట్ 0, మైనస్ 4x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ 4 ప్లస్ మైనస్ 4x ప్లస్ 16 యాజ్ నుంచి 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని డెరివేటివ్ చేస్తే 2 ఇంటూ 60 మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 4 మీకు గిటారు. ఓకే, సో మనకి ఈ వాల్యూ నెగిటివ్ పాజిటివ్ తెలియట్లేదు కాబట్టి ఫర్ ఎక్స్ట్రీమా వి టేక్ కేర్. ఇంతకుముందు ప్రాబ్లంకి అయితే మనకు డైరెక్ట్ 4 వచ్చింది, పాజిటివ్ వచ్చేసింది కాబట్టి మినిమం మ్యాక్సిమం చెప్పొచ్చు, కానీ ఇక్కడ మినిమం మ్యాక్సిమం చెప్పట్లేదు కాబట్టి ఫర్ ఎక్స్ట్రీమా వి టేక్ కేర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 వి టేక్ కేర్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ minus 4x plus 60 equals to 0. Okay, so 60 minus x equals 0 or minus 4x plus 60 equals to 0 we get here. Okay, so now 60 equals to 0 అంటే x equals 60 we get here. x equals 60 అయితే y equals 0 అవుతుంది కాబట్టి x equals 60 not possible అమ్మా. So remaining we have only 4x equals 60, that is nothing but 4 1s are 4 15s are, so that implies x equals to 15 we get here. సో x ఈక్వల్స్ 15 వచ్చిందమ్మా. x ఈక్వల్స్ 15 వచ్చినప్పుడు మనం y ఈక్వల్స్ ఏమిటంటే 60 మైనస్ 15, దట్ ఈస్ నథింగ్ బట్ 45. ఓకే, సో ఇక్కడ x వాల్యూ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఫైండ్ అవుట్ చేయాల్సింది x ఈక్వల్స్ 15 అండ్ y ఈక్వల్స్ టు 45. సో 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 15, 45. ఓకే, సో ది 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 15, 45.